Hyderabad capital there. We have Lion Padma Obul Reddy Garu from Hyderabad Sanat Nagar. We have Lion Joji from Siddipet Lions Club. As I already told you, he is a retired military officer, Navy officer. And we have a very young dynamic Lion Pramod from Hyderabad Elite Lions Club. So these are the 4 panelists. So we will begin the discussion now, right? Okay, are you all ready? Will you all say hello and say ready? Yeah. Yes, sir. Yeah, all of you can keep your microphones on all the time, but if there is any disturbance in your place, you can mute them and unmute them whenever needed. మీ ఇంట్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే మ్యూట్ అన్మ్యూట్ చేయండి. అక్కడ ఏం డిస్టర్బెన్స్ లేకుంటే ఆన్ చేసి పెట్టుకోండి, నో ప్రాబ్లం. కెమెరాస్ ఆన్ చేసి పెట్టుకోండి, రైట్? So here comes the discussion. As all of you know, the topic for today is diversity. భిన్నత్వం, వైవిధ్యం. దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం అనుకున్నాం. ఎందుకంటే ఆ టాపిక్ లయనిజంకు చాలా రెలవెంట్ కాబట్టి. ఇప్పుడు మనం స్క్రీన్ పైన 5గురం ఉన్నామండి. మన 5గురిని చూస్తే మీకు డైవర్సిటీ గురించి ఏమైనా అర్థం అవుతుందా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన 5గురిని చూస్తే ఒకసారి ఏమైనా డైవర్సిటీ గురించి మీకు ఏమైనా అర్థం అవుతుందా? పద్మ గారు మీరు మొదలు పెట్టండి. అర్థమవుతుంది నాగరాజు గారు. మనం 5 మందిని 5 ప్లేసుల నుంచి 5 ఏజ్ గ్రూపులు, 5 ప్రొఫెషన్లు అలాగొచ్చాం. మీకు ఒకటి తెలుస్తుంది, నాకు ఒకటి తెలుస్తుంది, ప్రమోద్కు ఒకటి తెలుస్తుంది, ఫ్రాన్సిస్కి ఒకటి ఉంది, అలా ఉంది. అవి ఆ డిఫరెన్సెస్ ఉన్నా కూడా మనం అందరం కలిసి ఒక చోట ఉన్నాం. ఫ్రాన్సిస్ గారు, విద్యా వ్యత్యాసాలు ఉన్నాయండి, అంతేకాకుండా ఏజ్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అందరికీ ఒకే ఒక్క సదుద్దేశము, ఈ యొక్క ప్యానల్ డిస్కషన్ లో తమ అభిప్రాయాలు వెల్లడిపరచుకోవడం అన్నది ముఖ్య ఉద్దేశం. వండర్ఫుల్. థ్యాంక్ యూ ఫ్రాన్సిస్ గారు ఫర్ మేకింగ్ దట్ గుడ్ బిగినింగ్. జోజీ గారు మీరు చెప్పండి. జోజీ గారు మీ వాల్యూమ్ చాలా లో ఉంది, కొద్దిగా లౌడ్ గా మాట్లాడాలి లేదా మైక్రోఫోన్ అడ్జస్ట్ చేసుకోవాలి. Yeah, it's a common platform. Yes. Pramod? Yeah, geographically we are all from other places, and one more thing is professionally different professions వాళ్ళు ఉన్నారు సార్. At the same time age gap, యంగర్స్ లయనిజం లో యంగ్ లయనిజం అండ్ సీనియర్ లయన్స్ ఆ డిఫరెంటైజేషన్ ఉంది. సో మనం అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఉన్నదే 5గురము, ఇంత చిన్న సిచ్యువేషన్ లో కూడా డైవర్సిటీ ఉంటుంది. అంటే డైవర్సిటీ లేని ప్లేస్ అంటూ పర్హాప్స్ ఉండదేమో. సో ఎవ్రీథింగ్ పర్హాప్స్ ఇన్ ద వరల్డ్ ఈస్ హెటరోజనస్. సో ఆ అండర్స్టాండింగ్ పైన లెట్స్ బిగిన్ అవర్ డిస్కషన్. ఇప్పుడు ఒక నిమిషం మీ క్లబ్ గురించి ఆలోచించుకోండి. మీ క్లబ్ లో ఎంతమంది, 20 మందో 50 మందో 100 మందో మెంబర్లు ఉన్నారు. మీ క్లబ్ లో ఎటువంటి డైవర్సిటీ ఉంది? ఫ్రాన్సిస్ గారు మీరు చెప్పండి. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ క్యాపిటల్ నుండి నేను మాట్లాడుతున్నానండి. మా దగ్గర విద్యావేత్తలు ఉన్నారు, మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు, మంచి బిజినెస్ పీపుల్ ఉన్నారు, తర్వాత ఇండస్ట్రియల్ ప్రొఫెషనల్స్ ఉన్నారండి. అదే విధంగా ఆర్డినరీ హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారండి. సో వీ హ్యావ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ పీపుల్ యాజ్ మెంబర్స్ ఇన్ అవర్ క్లబ్. జోజీ గారు మీ క్లబ్ లో ఉన్న మెంబర్స్ లో ఎటువంటి డైవర్సిటీ ఉంది? జోజీ గారు మీ వాయిస్ రావట్లేదు. ఇలాగ ప్రమోద్ మీరు చెప్పండి. మా క్లబ్కి వచ్చేసి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఇలేట్ సార్. మా క్లబ్లో ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఇండివిజువల్ మెంబర్స్ ఉన్నారు. డిఫరెంట్ ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, తక్కువ ఇండివిజువల్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ పర్సన్స్ ఉన్నారు, డిఫరెంట్ ప్రొఫెషన్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ పర్సన్స్ ఉన్నారు సార్. And also seniors and juniors. Sir, yes sir. Are you able to hear? Yes sir. Thank you sir. So our club has diversity in their profession. So basically they are particular serving in different areas like education, disability and otherwise, and there is a age gaps between each generation. We have 3 generations, right from 74 to 2020. Wow, great. That's good. Padma garu? 82 నుండి మా క్లబ్ లో అయితే అన్ని వాళ్ళు ఉన్నారండి, ఒక డాక్టర్ తప్ప.
ఎల్డర్స్ ఉన్నారు, ఓల్డ్ వాళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. వాళ్ళలో లేడీస్లో కూడా మంచి జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, గజెటెడ్ ఆఫీసర్గా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, సేవ చేసే వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ ఏరియాస్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఒక్క డాక్టర్ వృత్తి వాళ్ళు మాత్రం ఒకరే లేరు. 82 నుండి ఇంతవరకు ఇలాగే నడుస్తా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నాకు కూడా ఒకటి గుర్తొస్తుంది. మాది హైదరాబాద్ కాస్మో లయన్స్ క్లబ్ అండి. మా క్లబ్లో 16 మాతృభాషలు మాట్లాడే మెంబర్స్ ఉన్నారు, 16 డిఫరెంట్ మదర్ టంగ్స్. సో ఆశ్చర్యం అది కూడా. సో దాదాపు ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ నుంచి ఒక సభ్యుడు మా క్లబ్లో ఉన్నారు. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద డిస్కషన్. మళ్ళీ ఇప్పుడు మరి ఇట్లా క్లబ్లో ఇంత వెరైటీ ఉంది, ఇంత డైవర్సిటీ ఉంది, ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెంబర్స్ అన్నారు. మీరు చెప్పారు జెండర్ డిఫరెన్సెస్, ఏజ్ డిఫరెన్సెస్, ఎక్స్పీరియన్స్ డిఫరెన్సెస్, కల్చరల్ డిఫరెన్సెస్, ఇట్లా అన్నీ ఉన్నాయని చెప్పారు కదా. మరి దీనివల్ల మీ క్లబ్కు ఏమైనా అడ్వాంటేజ్ కలిగిందా ప్రవీణ్? ప్రమోద్. యా సార్, మాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైవర్సిటీ ఉన్న పీపుల్ ఉండడం వల్ల, లైక్ ఏజ్ గ్రూప్కి వచ్చేసరికి సీనియర్స్ జూనియర్స్ ఉండడం వల్ల ఏదైనా ప్రోగ్రామ్ చేద్దాము అని అనుకుంటే సీనియర్స్ ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ చేసి ఉంటారు కాబట్టి సో వీ కెన్ టేక్ సమ్ ఇన్పుట్స్ ఫ్రమ్ దెమ్. ఎట్ ద సేమ్ టైం విమెన్ మెంబర్స్ జెండర్ విషయంకి వస్తే విమెన్స్ జెంట్స్ ఉంటారు కాబట్టి ఏదైనా విమెన్కి సంబంధించిన ఏదైనా లయన్స్ క్లబ్ నుంచి ప్రోగ్రామ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇద్దరు ఉంటే బాగుంటుంది. ఈ అడ్వాంటేజ్ మా క్లబ్ లో ఉంది సార్. జోజీ, మీ క్లబ్ లో ఉన్న డైవర్సిటీ వల్ల మీకు ఏమైనా లాభం అయిందా? Yes sir, we got the right opportunity for the youngsters to serve, taking a lead role with the charter members at the back step, but they are with right guidance. So we are achieving that. పద్మా? మాకు అడ్వాంటేజ్ వచ్చి చాలా ఉన్నాయి నాగరాజ్ గారు. ఇప్పుడు మాకు ఒక ఎగ్జాంపుల్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన చూసి ఏం చేయగలడు అని అంటే ఆయన స్టెప్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రెసిడెంట్ కాకముందు నుండి కూడా ఐఓఎల్ క్యాంప్స్ అట్లా చేస్తున్నారు. ఇండస్ట్రియలిస్టులు అంటే సూర్యరాజు లాంటి వాళ్ళు దాన ధర్మాలు చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఏదో అన్నదానం చేస్తున్నారు. ఇట్లా ఎవరికి తోచింది వాళ్ళు అందులో చేస్తున్నారు. తర్వాత సీనియర్స్ ఉన్నా మేము సీనియర్స్ ఇలాగ ఉండాలి అని అంటే ఉన్నా కూడా చిన్న పిల్లల్ని టెక్నాలజీని ఒప్పుకుంటూ ఆ టెక్నాలజీ కూడా డెవలప్ అవుతా ఉంది. అన్ని విధాల అడ్వాంటేజ్ ఉంది. ఫ్రాన్సిస్? సార్, వీఆర్ గెటింగ్ ఎక్సలెంట్ గైడెన్స్ అండి. చాలా మంచి గైడెన్స్ ఉంది. బికాస్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ విత్ వెరీడ్ ఎక్స్పీరియన్సెస్. అంతేకాకుండా వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు రీచ్ అవుట్ టు మెనీ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ సర్వీస్ ఏరియాస్. And also we could reach out to many localities because of their vast approach in this society. వండర్ఫుల్. ఇప్పుడు మీరు చెప్పిన విషయం గురించి మళ్ళీ మరో రకంగా ఆలోచిద్దాం మనం. మీరు అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పారు డైవర్సిటీ వల్ల. అయితే నాకు ఒక విషయం క్లారిటీ ఏం కావాలి అంటే, ఈ డైవర్సిటీ ఉండటం వల్లనే మా క్లబ్ ఈ పని చేయగలిగాము, లేకుంటే చేయలేకపోయే వాళ్ళము అన్న సంఘటనలు ఏమన్నా మీకు ఉన్నాయా? అట్లా బికాస్ ఆఫ్ డైవర్సిటీ వీ కుడ్ అచీవ్ దిస్. Had our club not had that diversity, perhaps this would not have been possible in situations. Joji garu em cheptara? Yes sir, because of our diversity with the seniors or charter members, they have decided to support a old age home close to Siddipet, and in additionally in centenary year they supported a mentally handicapped school to grow up and serve the people. Okay, only young people, perhaps that would not have been possible, right? Okay, not at all, sir. Right. Padma మీరు చెప్పండి. నాగరాజ్ గారు, మాకు సూర్యరాజు ఉండడం వల్ల ఈ స్కూల్స్ అడాప్ట్ చేసుకొని ఎంతో పైకి పోతా ఉండము నాగరాజ్ గారు. మరి డైవర్సిటీ ఉండడం వల్లే ఇది మర్చిపోరని అడ్వాంటేజ్. ఓకే, ఓకే. ఫ్రాన్సిస్? It would have been a limited focus area and we did face certain problems there. But problems kodam mano, but my question is there something that you achieved because of this diversity? Well, we have achieved plenty and okay. As I said, reaching out was very good, and also the service was expanded beyond our horizon. Okay. That is the main advantage we got. Pramod?
యా 100% సార్ మాకు అడ్వాంటేజ్ ఉంది. మా క్లబ్లో యంగర్ మెంబర్స్ ఉండడం వల్ల నేను ఒక ట్రీ ప్లాంటేషన్ చైర్మన్ ఉన్నప్పుడు ట్రీ ప్లాంట్ చేయాలి. ఒక 600 ప్లాంట్స్ ఒకటే పెద్ద ప్లేస్లో ఒక స్కూల్లో అనుకున్నాను. అది ప్లాంట్ చేయాలనుకుంటే నేను ఒక ప్లేస్కి వెళ్ళి ట్రీస్ని తీసుకొని రావాలి, 600 ట్రీస్. సో సీనియర్ మెంబర్స్ వాటిని తీసుకొని రాలేరు. సో యంగర్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి సో మేము ఆ 600 మెంబర్స్ ఒక 4-5 మెంబర్స్ కలిసి ఆ ట్రక్లో వేసుకొని తీసుకొని వచ్చి ఆ 600 ప్లాంట్స్ని ప్లాంట్ చేయగలిగాము. టిల్ టుడే అవి బాగా పెరిగి చాలా బాగా ఎదగడం వల్ల ఆ ప్రోగ్రామ్ని వెరీ గుడ్ సక్సెస్ చేసాం బికాస్ ఆఫ్ యంగర్ మెంబర్స్ ఉండడం వల్ల మా క్లబ్లో. థ్యాంక్ యూ. ఇంకొక దీనికి సంబంధించిన మరొక ప్రశ్న. మీకు అందరికీ తెలుసు క్రియేటివ్ ఐడియాస్ అవసరం. క్లబ్ బాగా సర్వైవ్ కావాలి అంటే క్లబ్ మస్ట్ బి క్రియేటివ్, లాట్స్ ఆఫ్ న్యూ థింగ్స్ మస్ట్ హ్యాపెన్, న్యూ ఐడియాస్ మస్ట్ కమ్ అండ్ ఎనీథింగ్ ఎక్స్పెరిమెంటల్ ఒక మనం చేయాలి అంటే, ఒక ప్రయోగాత్మకంగా ఏదైనా చేయాలి అంటే కూడా డైవర్సిటీ ఈజ్ ఎసెన్షియల్. అట్లా మరి మీ క్లబ్లో అట్లా ఏమైనా జరిగిందా పద్మ? అంటే మర్చిపోలేని క్రియేటివ్ ఐడియాస్ ఏమన్నా వచ్చాయా డైవర్సిటీ వల్ల? క్రియేటివ్ ఐడియాస్ వచ్చాయి నాగరాజ్ గారు. ఇప్పుడు ఐఓల క్యాంప్స్ ఇంతకు మునుపు ఎక్కడంటే వ్యాన్లలో వెళ్ళి ఊర్లలో వెళ్ళి అక్కడే చేసి అక్కడే వచ్చేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఒక మెసేజ్ పెట్టడము, అందరం కలవడము, ఇక్కడ హాస్పిటల్కి తీసుకురావడం వల్ల స్క్రీనింగ్ చేసి ఆపరేషన్ చేయడము, తీసుకెళ్లడము, దాంట్లో ఎక్కువ టెక్నాలజీ వచ్చింది. తర్వాత ఎంఎం రిపోర్ట్స్ అన్ని చేత్తో రాసేవాళ్ళం ఇంతకు మునుపు. ఇప్పుడు అది కూడా పేపర్లెస్గా అయిపోయింది. అది చాలా అడ్వాంటేజ్గా ఉంది ఇప్పుడైతే. Francis, has creativity in your club, has diversity in your club led to any creative ideas? Yes, sir. జనరల్ బాడీ మీటింగ్ లో ఇదివరకు ప్రోటోకాల్ ప్రకారంగానే వెళ్ళిపోయే వాళ్ళము. కాకపోతే ప్రొఫెసర్స్ అందరూ వచ్చినాక we thought of bringing in some newness. So what we have introduced is that we are asking some speakers to come and address for 10-15 minutes motivational ga aa lectures తీసుకురావడంలో we have brought in lot of enthusiasm and energy into the club activities. Right. Pramod, I'll repeat my question. Has diversity in your club led to any creative ideas? ఎస్ సార్, మా క్లబ్లో ఉన్న టెక్నికల్ పర్సన్స్ వల్ల మాకు యూజ్ అయింది. రీసెంట్గా కోవిడ్ తీసుకుంటే సో మనము బయటికి వెళ్ళి మన ఇన్స్టాలేషన్స్ చేసుకోలేము కాబట్టి సో మన డిస్టిక్లో ఫస్ట్ క్లబ్ ఇన్స్టాలేషన్ ఆన్లైన్లో ఇన్స్టాలేషన్ చేసుకోవడం మా క్లబ్. సో అది బాగా మాకు యూజ్ అయ్యింది. సో అట్లా టెక్నికల్ పర్సన్స్ ఉండడం వల్ల వి అచీవ్డ్ గుడ్ రిజల్ట్స్ సార్. Joji? Yes, sir. Our club senior members, they thought innovatively. Then they got a trained person to collect corneas, and then the rural areas, the animal husbandry is looked after with the help of by his profession itself. Okay. And the regular meetings, we need to increase the strength, the participation. That too, the family should be attending the particular meeting, so that proper correct communication is given, and then entertain the person who are visiting, so that the message will be reaching everybody. Okay. Francis, ఒక్కొక్కసారి ఈ డైవర్సిటీ వల్ల ఇబ్బందులు కూడా వస్తాయి. ఎందుకంటే రకరకాల వాళ్ళు, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అన్నట్లు రకరకాల వాళ్ళు ఉండి ఒక్కొక్కరు ఒక ఐడియా ఇవ్వటం, ఒక్కొక్కరు వైపు లాగితే బండి ఎటు వెళ్ళదు అని మనకు తెలుసు కదా. అట్లా ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటది. డైవర్సిటీ వల్ల వచ్చే ఇబ్బందుల్లో ఏదైనా ఒక ఇబ్బందిని ఎక్స్ప్లెయిన్ చేయండి డీటెయిల్డ్ గా. లక్ష్య సాధనకి చాలా ఇబ్బందులు కలుగుతాయి సార్. ఎందుకంటే ప్రెసిడెంట్ గా అయినప్పుడు ఆయన గారు మన డీజీ గారి యొక్క కాల్ ప్రకారంగా he wanted to do certain service activities in a particular fashion, but the resistance from the diversified members, it doesn't strengthen his objectives. They will belittle him and say that no atla kaadu ide chesukundam manaki alvaatu undi kada ee alvaatu prakaram ide cheddam anade chestaru. Kaani ippudu prastutaniki global clauses anni teesukosthunnam manamu, kaani alvaatu emundi I care annade alvaatu undi. వీటన్నిటికి ఎందుకు అవకాశం ఇవ్వాలనేది ఆ డైవర్సిఫికేషన్ లో అది లీడర్ కి ఇట్ ఈస్ ఆల్వేస్ అ బిగ్ థ్రెట్ అండ్ ఛాలెంజ్ టు హిమ్ అండి. ప్రమోద్ సార్,
మా క్లబ్లో కనుక చూసుకుంటున్నట్టయితే ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేద్దామంటే సీనియర్స్ అంటే ఇప్పుడు జూనియర్స్ ఉన్న వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే దే ఆర్ యంగ్ లయన్స్. బట్ ఆల్రెడీ ఆ క్లబ్లో ఎప్పటి నుంచో లైక్ 1 డికేడ్ నుంచి వస్తున్న ప్రోగ్రాము కంటిన్యూస్గా చేస్తున్న ఏదైనా ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళు సీనియర్స్ ఏమంటారంటే ఇట్లానే చేస్తే బాగుంటుంది అని. బట్ వాళ్ళు ఇప్పుడు మనకు యంగర్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఇంకా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్తే సీనియర్స్ ఏమంటారు అంటే లేదు దీన్ని ఇలాగే చేయాలని చెప్పేసి అట్లాంటిది ఒక ప్రాబ్లం రావడానికి ఆస్కారం ఉంది. రైట్. జోజీ గారిది డిస్కనెక్ట్ అయిపోయినట్లుంది. డిస్కనెక్ట్ అయ్యారు. ఇంతలో పద్మ గారు మీరు చెప్పండి. మొబైల్ సార్. ఓకే అవైలబుల్ సార్. పద్మ మీరు చెప్పు. ఓకే నాగరాజు గారు, నేను లైనిజంలో చేరిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ ఉంది నాగరాజు గారు. మా క్లబ్లో కొత్త ప్రెసిడెంట్ను ఎన్నుకున్నప్పుడు ఒక గ్రూప్ వాళ్ళు ఒక ఆయన్ను కావాలన్నారు, ఒక గ్రూప్ వాళ్ళు ఒక ఆయన్ను కావాలన్నారు. ఇది ఎన్ని రోజులకి సమస్య తెగలేదు. అందుకని అందరూ మాట్లాడుకొని సీనియర్స్ జూనియర్స్ ఒక గ్రూప్ మాట్లాడుకొని దీనికి ఎలక్షన్ పెడదాము ఇట్లా ఎందుకు అన్నారు. దానికి ఎలక్షన్స్ పెట్టారు. ఒక ఆయనకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి, ఒక ఆయనకు తక్కువ వచ్చినాయి. ఎక్కువ వచ్చిన ఆయన గెలిచారు, తక్కువ వచ్చిన ఆయన ఓడిపోయారు. అయితే ఆ ఓడిపోయిన ఆయన గ్రూప్ పక్కన ఉన్న వాళ్ళందరూ క్లబ్లో నుంచి వెళ్ళిపోయారు. Joji, I think you have heard the question. Maybe you have a problem with that Wi-Fi. I think the question was, మీ క్లబ్లో వైవిధ్యం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా వచ్చి ఉండొచ్చు కదా, అట్లాంటి ప్రాబ్లమ్స్ లో ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. Yes sir, the problem is that one of the member has served only 1 year. That 1 year is only president. So that gives the wrong message to the society. Right. So that could have been made it. Right. ఓకే, ఇదే సిచ్యువేషన్ కొంచెం డెవలప్ చేద్దాం. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం 2020-21లో మీరు మీ క్లబ్ ప్రెసిడెంట్ అనుకుందాం. మీరు ఇప్పుడు ఈ సంవత్సరం మీరు ప్రెసిడెంట్ గా ఉన్నారు. మీ క్లబ్ లో చాలా డైవర్సిటీ ఉంది, రకరకాల మెంబర్స్ ఉన్నారు. అందరూ ఒక్కొక్క వైపు లాగుతున్నారు. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నారు, డిఫరెంట్ ఎబిలిటీస్ ఉన్నారు, డిఫరెంట్ ఫోకస్ ఏరియాస్ ఉన్నారు. సో వాళ్ళు ముందుకు సాగనివ్వట్లేదు మిమ్మల్ని. ఒక ప్రెసిడెంట్ గా మిమ్మల్ని ముందుకు డెసిషన్ మేకింగ్ కానీ ఏది కానీ మీకు బాగా ఇబ్బంది అవుతుంది. మీ స్ట్రాటజీ ఏంటి? మీరు ఎట్లా దాన్ని డీల్ చేస్తారు? ప్రమోద్ మీరు చెప్పండి. ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు నేను క్లబ్ ప్రెసిడెంట్కి ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకోండి సార్. మీరు అన్నట్టుగా క్లబ్లో ఉన్న వాళ్ళు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. గ్రూపిజం ఒపీనియన్ ఉండొచ్చు, సింగిల్ ఒపీనియన్ ఉండొచ్చు. నేనేం చేస్తాను అంటే నేను వాళ్ళందరితో ఇండివిజువల్గా చర్చించి అసలు అది ఎట్లా చేస్తే బాగుంటుందో, అసలు మీకు ఎందుకు నచ్చలేదు, అది దానికి రీజన్స్ ఏంటియో తెలుసుకొని అందరి కలెక్టివ్గా రీజన్స్ తెలుసుకొని దాని నుంచి ఒక డిసిషన్కి నేను వచ్చి అప్పుడు క్లబ్ మీటింగ్ పెట్టేసి దాన్ని ప్రపోజ్ చేయడం చేస్తాను. సో దట్ వాళ్ళు ఆల్రెడీ నాతో ఏదో చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుంటారు, దానికి నేను చెప్పి ఉంటాను. కాబట్టి అప్పుడు ఇండివిజువల్ కాకుండా గ్రూప్లో నేను ప్రపోజ్ చేయడం వల్ల దెన్ అందరూ నాకు ఓటేసి లైక్ ఇది ఓకే అని చెప్పేటట్టుగా ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను సార్. ఫస్ట్ వాళ్ళను అందరిని కూడా గౌరవిస్తాను నాగరాజు గారు. గౌరవించి వాళ్ళ దగ్గరికి ఒకరికొకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను అనుకున్నది వాళ్ళు వద్దని ఎందుకు ప్రపోజ్ చేయకుండా మానుకుంటున్నారు, రీజన్ ఏమిటి, వాళ్ళకి ఏం కావాలి అని ప్రతి ఒక్కరిని అడిగి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాను. సాఫీగానే ప్రేమగా తీసుకొని వచ్చి కొంతమందితో డిస్కషన్ చేస్తాను. కొంచెం డిస్కషన్ చేసిన తర్వాత ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని కన్క్లూజన్కి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని కూడా పిలిచి సరే మీరు ఈ పని కాకపోతే ఇలా చేసుకుందాము అని కొంచెం మారి ముందుకు పోయి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు. Francis? In order to serve the purpose, what I would do is that I will explain to the splinter groups about the pros and cons of the conducting this particular program in the particular manner. And then I will request them, give me an opportunity and I will show the result to you. If I fail in giving a result or showing result or achieving my goal, then you can condemn me for this, but give me an opportunity. That's how I'll convince them and then take them along with me. Joji? So life is a group of members are the service. So the present serving president or secretary, they will communicate with the senior most people, take a decision. Then we'll call the board members
then after that, that particular individual who are differing issues or service or any issue, he will be collectively made convinced that Lions is only for the society, not the individual. Okay. So that he will become the leader tomorrow. That Okay. follows ఇదే కాన్సెప్ట్ ను నేను ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ కి అప్లై చేస్తాను. ఉదాహరణకు మన క్లబ్ లో 2 పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఉన్నారు, లేక 2 రిలీజియన్స్ వాళ్ళు ఉన్నారు, కంప్లీట్లీ డిఫరెంట్ అవుట్లుక్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు ఒక క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఏదైనా వీళ్ళు చేసింది వాళ్ళు చేయకూడదు, వాళ్ళు చేసింది వీళ్ళు చేయకూడదు. కొన్ని క్లబ్లలో అట్లా అవుతుంటుంది, మీరు గమనించి ఉంటారు. మరి మీరేమో ప్రెసిడెంట్, క్లబ్ ప్రెసిడెంట్, మీరు క్లబ్ యొక్క ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఎ స్ట్రాటజీ, ఎ కైండ్ ఆఫ్ ఎ సొల్యూషన్ టు ఎన్ష్యూర్ దట్ పీపుల్ వర్క్ టుగెదర్. మరి 2 మతాల వాళ్ళను ఒక తాటిపైన నడిపించడం, 2 పొలిటికల్ పార్టీస్ వాళ్ళను ఒక తాటిపైన నడిపించడం, 2 ఏజ్ గ్రూప్స్ ను ఒక తాటిపైన నడిపించడం సాధ్యం అంత ఈజీ కాదు కదా. దానికి ఒక స్ట్రాటజీ కావాలి మనకు. ఫ్రాన్సిస్, మీరు ముందు చెప్పండి, ఏం చేస్తే అది సాల్వ్ అవుతుంది? చాలా ఛాలెంజింగ్ క్వశ్చన్ పెట్టారు మీరు ముందు. వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ ఇన్ అ వెరీ షార్ట్ టైం. బట్ వాట్ ఐ వుడ్ డూ ఇస్ దట్ మన ఉద్దేశము టు సర్వ్ ద పీపుల్. వి సర్వ్ ఇస్ అవర్ మోటో. ఇట్ ఈస్ నాట్ ఐఎమ్ హియర్ టు అప్రిషియేట్ యువర్ రిలీజియస్ బిలీఫ్స్ ఆర్ పొలిటికల్ బిలీఫ్స్ కానీ ఐడియాలజీస్ కాదు. కాబట్టి మనము సేవ చేయాలనుకున్న ఉద్దేశంతో ఈ క్లబ్లో చేరి మెంబర్షిప్ తీసుకున్నాము, ఓత్ తీసుకున్నాము. కాబట్టి మనము ఒక సేవా దృక్పథంతోనే ముందుకెళ్ళాలి, కానీ ఈ రిలీజియస్ సెంటిమెంట్స్ అనేది ముందుకు తీసుకురావద్దు దయచేసి అని వాళ్ళకి నేను నచ్చ చెప్పి ముందుకు తీసుకెళ్లే స్ట్రాటజీని నేను అడాప్ట్ చేసుకుంటాను. ప్రమోద్, మీ దగ్గర ఏమైనా వేరే స్ట్రాటజీ ఉందా మీ దగ్గర? స్ట్రాటజీ అంటే లైక్ సార్, 2 మీ ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో ఫస్ట్ ఆ గ్రూప్స్తో మాట్లాడాలి సార్. అసలు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంది, ఎట్లాంటి, ఎందుకు వాళ్ళు 2 గ్రూప్స్ ఎందుకు అట్లా కలవటం లేదు అనేది చెప్పేసి ఫస్ట్ అది తెలుసుకుంటే, అంటే ఒకవేళ యంగ్గా వచ్చినంటే ముందున్న ప్రీవియస్ సీనియర్స్ నుంచి అసలు ఆ గ్రూప్స్కి ముందు నుంచి ప్రాబ్లం ఉందా ఎప్పటి నుంచైనా తెలుసుకొని వాళ్ళ ఫస్ట్ ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే సాల్వ్ చేస్తే వాళ్ళిద్దరిని కలపగలిగితే వీ కెన్ డూ వండర్స్ సార్. ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ అవుతుంది. సో వాళ్ళను ఫస్ట్ కలిపే ప్రయత్నం చేయాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటియో యాజ్ ఏ లీడర్గా వీ హ్యావ్ టు గివ్ సొల్యూషన్ ఫర్ 2 గ్రూప్స్ ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్ ఇస్తే దెన్ వీ కెన్ అచీవ్ సక్సెస్. జోజీ? Yes, sir. I think Siddipet Club is fortunate to not to have that situation. Lucky. Yes, sir. Yeah. But still, yes, India is united in diversity. We may face that problem. So in case if it comes up, we'll definitely sit together or address the particular issue. Which Right. again, like earlier answer, we have to go thoroughly. రైట్. పద్మ, మీరు చెప్పండి. నేను ఒకవేళ 2 కులాలు అలా ఉంటే వాళ్ళని నడపాలి అంటే ఫస్ట్ వాళ్ళకు భగవంతుడు అందరూ చెప్పింది సేవ చేయమనే, మానవ సేవ. మానవులందరూ ఒకటే, ఏ కులంలో వాళ్ళు చేసినా కానీ ఒకటే సేవ. సపోజ్ మనకు ఇవి వస్తున్నాయి, మనం దీన్నే పాజిటివ్గా తీసుకోవాలంటే ఒకవేళ ముస్లిమ్స్ ఉంటారు అనుకోండి, మరి మనం వెళ్ళి వాళ్ళ వల్ల ఈ హలీం తింటున్నాం, అది బాగానే ఉంది కదా, సంతోషం. నా దగ్గరకు వచ్చారనుకోండి, రాయలసీమకు సంగటి పెడతాను, సంగటి ఇంకోటికి ఏమన్నా నాటుకోడి కూర పెడతాను, అది తింటాము, అది కూడా అడ్వాంటేజే కదా. దానివల్ల ఏముంది, కులం అనేది అది రిలీజియన్ అనేది వాళ్ళ వరకే పెట్టుకునేసి మనం సేవ చేయడానికి వచ్చాం కాబట్టి అందరం కలిసి సేవ చేస్తాము అని వాళ్ళకి నచ్చ చెప్పి నాతో తీసుకెళ్తాను నాగరాజు గారు. రైట్, థ్యాంక్ యూ. పర్సనల్ క్వశ్చన్, మీ పర్సనల్ లైఫ్లో మీ ఫ్యామిలీలో కానీ మీ పిల్లలు, మీ పెద్దవాళ్ళు, మీ కుటుంబ సభ్యులు, మీ లార్జర్ ఫ్యామిలీ దీంట్లలో, లేక మేబీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎక్కడైనా ఈ డైవర్సిటీకి సంబంధించి మేజర్ ఇష్యూస్ ఏమైనా అయ్యాయా? అయితే ఎట్లా అవి సాల్వ్ అయ్యాయి? మీరు సాల్వ్ చేసి ఉండొచ్చు, వాళ్ళే సాల్వ్ చేసుకొని ఉండొచ్చు. ఎలా సాల్వ్ అయ్యాయి? ఫ్రాన్సిస్, మీరు చెప్పండి. I have to open out my family secret now. Okay. If it's a secret, you need not speak. It is not, no more. It is no more. That's right. Okay. I have 2 sons అండి. పెద్దోడు now he's working in Australia. వాడు అక్కడ నుంచి క్రిస్మస్ హాలిడేస్కి వచ్చేసి
చెప్పాడు, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఎవరు ఆ అమ్మాయి అని అంటే, ఆ అమ్మాయి ఫాదర్ ఏమో తెలుగు, మదర్ ఏమో బెంగాలీ. వాళ్ళు సభ్యత్వం కూడా వేరే సంస్థలో ఉన్నది. ఇట్ వాజ్ డెఫినెట్లీ అ షాక్ టు మీ, బట్ స్టిల్ బికాస్ దే లవ్డ్ ఈచ్ అదర్ అండ్ దే నో ఈచ్ అదర్ అండ్ కుటుంబము అన్ని వ్యవస్థ అన్ని మంచిగా ఉన్నాయి కాబట్టి I have come down Excellent. several steps and then agreed for their marriage. That was brought in lot of joy, peace and understanding and fostered healthy relationship in my family. That I am థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఒక్క వర్డ్ మీరు యూజ్ చేశారు, ఐ హావ్ టు కమ్ డౌన్ సెవెరల్ స్టెప్స్ అన్నారంటే ఏంటి దాని ఉద్దేశం? అంటే ఏంటి? నా యొక్క ఉద్దేశంలో వాటికి మన తెలుగు అమ్మాయిని చేసుకోవాలా, ఇక్కడ ఉన్న నా ముందున్న అమ్మాయిలను చేసుకోవాలా అన్నది ముఖ్య ఉద్దేశం ఉండదు అనమాట. అంతేగాని నా యొక్క ఈగో అన్నది అక్కడ రాలేదు, క్లాష్ కాలేదండి. గుడ్ గుడ్ గుడ్. జోజీ మీరు చెప్తారా? Yes, sir. Right now I am in the profession of serving mentally retarded. It has not come on that like a course way. It has come through that diversity, family diversity. So I have to forgo all that relations and then came up here. So with the lines and other leaders, I have achieved what I lost here. ఓకే. పద్మ? నాగరాజ్ గారు, ఇది కూడా పర్సనల్, అంటే మన ఇంటి విషయం చెప్తున్నాను. ఓకే. పిల్లలందరూ డాక్టర్లు అయితే అయ్యారు, కానీ పెళ్లిళ్ళలో మేమేమన్నామంటే, రెడ్డి గారు నేను ఏమన్నాము, ఇద్దరు డాక్టర్లు అయితే ఎప్పుడు బిజీగా ఉంటారు, హాస్పిటల్లో తిరుగుకుంటూ, అలాగే ఎంజాయ్ చేయలేరు, అలా వద్దు, డిఫరెంట్ ప్రొఫెషన్ వాళ్ళని చేసుకోండి, బాగుంటుంది, ఒకరింట్లో ఉంటే ఒకరు బయట ఉండొచ్చు అని ఎంతగానో ప్రయత్నించాం. వాళ్ళు కాదంటే కాదు, నాకు డాక్టర్స్ అయితే అండర్స్టాండింగ్ ఉంటుంది, మేము అదే మాటలు మాట్లాడుకుంటాం, వేరే వాళ్ళతో మాట్లాడేవి ఎక్కువ ఉండవు అనేసి అందరూ డాక్టర్లు చేసుకున్నారు. సరే చేసుకున్నా ఇప్పుడు బాగానే ఉన్నారు, అలాగే నడుస్తూ ఉంది. అంటే మీరు డైవర్సిటీని ఎంకరేజ్ చేశారు, వాళ్ళేమో యూనిఫామిటీ కావాలన్నారు. ప్రమోద్? యా, మన దగ్గరనే చూసుకుంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ తెలంగాణ ఏపీ కలిపి ఒకటే ఉండే సార్. బట్ తర్వాత ఇప్పుడు ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో త్యాగాలు, అమరుల త్యాగాలు అనుకోండి, ఇంకెవరైనా స్ట్రగుల్ వల్ల మనకి ఇప్పుడు డైవర్సిటీ అయ్యి డిఫరెంట్ రాష్ట్రాలుగా విడిపోయినాయి. దెన్ నౌ ఇట్స్ గాట్ సెటిల్డ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఓకే, అందరూ ఆ రాష్ట్రం కానీ తెలుగు రాష్ట్రం ఇది కానీ ఇప్పుడు బాగానే ఉంది. సో అదొక స్టోరీగా నేను చెప్దాం అనుకున్నాను సార్. థ్యాంక్ యూ. చివరి ప్రశ్న అండి. ఇప్పుడు మన లయన్స్ క్లబ్స్లో కూడా అనేక రకాలు ఉన్నాయండి. మామూలుగా మన ట్రెడిషనల్ క్లబ్స్ మనకు తెలుసు, ట్రెడిషనల్ క్లబ్స్లో ఎనీ అడల్ట్ కెన్ బికమ్ ఏ మెంబర్. ఆ దేశాన్ని బట్టి అక్కడున్న మెజారిటీ ఏజ్ ఉందో దాన్ని దాటిన వాళ్ళందరూ లయన్స్ క్లబ్లో మెంబర్స్గా మనం ఇన్వైట్ చేయొచ్చు. కానీ కొత్తగా ఒక 2-3 ఏళ్ల క్రితం నుంచి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్పెషాలిటీ క్లబ్స్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు కొత్తగా. అంటే స్పెషాలిటీ క్లబ్స్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకే రకమైన వాళ్ళు, అట్లీస్ట్ ఆన్ వన్ యార్డ్ స్టిక్ దే ఆల్ మస్ట్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ యూనిఫామిటీ. అట్లాంటి క్లబ్స్ను ఇప్పుడు ఎంకరేజ్ చేసి వాటికి ఇంకా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఆ క్లబ్స్ చేస్తే మేము ఇంకా బెనిఫిట్ ఇస్తాం, అవార్డ్స్ ఇస్తాం, క్యాష్ ప్రైజెస్ ఇస్తామని అట్లా ఇంటర్నేషనల్ వాళ్ళు అంటున్నారు. మరి ఈ రెండింటి గురించి మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? ట్రెడిషనల్ క్లబ్ వర్సెస్, ట్రెడిషనల్ క్లబ్ అంటే నా ఒపీనియన్లో మిక్స్డ్ క్లబ్ వర్సెస్ స్పెషాలిటీ క్లబ్, మీ ఒపీనియన్? ప్రమోద్ మీరు మొదలు పెట్టండి. యా, ట్రెడిషనల్ క్లబ్ అంటే వివిధ మతాల వాళ్ళు ఉండొచ్చు, వివిధ టెక్నాలజీ ఉండొచ్చు, ఇంకా వేరే పర్సన్స్ ఉండొచ్చు సార్. అది బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. బికాస్ ఆఫ్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలనుకున్నా ఒకటే ప్రోగ్రామ్ కాకుండా స్పెషాలిటీ క్లబ్కి వస్తే ఒకటే కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. డిఫరెంట్ మెంటాలిటీ ఉన్న పర్సన్స్, డిఫరెంట్ ప్రొఫెషన్స్, డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటే వీ కెన్ డూ మోర్ ప్రోగ్రామ్స్. అంటే చాలా మందికి మనము టచ్ కావచ్చు సార్. లైక్ టీచర్సే ఉండొచ్చు, ఇంజనీర్సే ఉండొచ్చు, డాక్టర్సే ఉండొచ్చు. వీ కెన్ కండక్ట్ డాక్టర్స్ది ఒక మంచి హెల్త్ క్యాంప్ పెట్టవచ్చు. ఇంజనీర్స్ ఉంటే స్టూడెంట్స్కి ఇంజనీర్స్ గురించి చెప్పొచ్చు. టీచర్స్ ఉంటే ఒక స్టూడెంట్స్కి ట్యూషన్స్ కానీ ఇంకా ప్రోత్సహించడానికి బాగా ఉంటుంది సార్. ఆ క్లబ్లో ఆ ట్రెడిషనల్ అందరూ ఉంటే ఆ క్లబ్ బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. రైట్. జోజీ, మీ ప్రిఫరెన్స్ ఏనా, బియా? ట్రెడిషనల్ క్లబ్బా, స్పెషాలిటీ క్లబ్బా, ఎందుకు? I go with the traditional, sir.
ఎందుకని? Because in the specialty club, it depends on the geographical areas, and then specialty only teachers or engineers are in the rural more areas. Okay. But if it is a doctors, the urban area will be considered more effective to the society. So I go with the tradition club, but I will not go against the specialty club, because that also serves the people. పద్మ, మీ ఒపీనియన్ ఏనా బియా? నాకు స్పెషాలిటీ కంటే మన డిఫరెంట్ కల్చర్ ఉన్న క్లబ్ ఎక్కువ జరుగుతాయని, అంటే అది ఉండకూడదని కాదు, ఓటు దీనికి ముందు వేయచ్చు. ఎట్లా అంటే నాగరాజు గారు, ఇప్పుడు మనం డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ జాబ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఎవరు ఏ పని చేయగలుగుతారో అన్ని సొసైటీలో పనులు డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు ఆ పని చేస్తూ వెళ్ళిపోతారు. పనులు ఈజీ అయిపోతాయి, ఒకరికి బర్డన్ కాదు. ఎక్కువ సొసైటీలో పనులు వేరే వేరే ఏవైనా కానీ చేయడానికి, సేవలు చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. తర్వాత స్పెషాలిటీ క్లబ్లో కొంచెం మూసబోసినట్టుగా అన్ని ఒకటే విధంగా ఉంటాయి. అవి తప్పని ఏం కాదు, అవి జరగడంలో కొంచెం స్పేస్ దానికి తక్కువ ఉంటుంది. దీనికి వ్యాస్ట్గా ఉంటుంది, రకరకాల వాళ్ళు ఉంటారు కాబట్టి రకరకాల వాళ్ళని యూజ్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేసేయచ్చు. ఫ్రాన్సిస్? I have to vote for 80-20% of diverse clubs and then specialty clubs. Number one, motto is we serve. ఏ విధంగా అయినా సేవ అందించాలి. వాళ్ళలో ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, because they cannot do anything else, yes, we wanted to have our own group of understanding because our compatibility is good and we can do better service అన్నప్పుడు ఎంకరేజ్ చేయటంలో తప్పు లేదండి. తర్వాత ఈ మనం డైవర్స్ క్లబ్స్ చూసినట్లయితే అవర్ ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు కూడా ఆయన కూడా చెప్పారు, డైవర్సిటీ ఇస్ ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ లయన్స్ అని చెప్పుకొచ్చాడు. అకార్డింగ్ టు మై పర్సనల్ స్టేట్మెంట్ ఇస్ diversity is the DNA of Lions clubs అండి. That is the DNA, diversity. So 80% ఎందుకన్నానంటే each one has a beautiful potentiality. Everything can be brought into a synergetic force so that serving annadi, it will become meaningful and healthy, and it will set a wonderful trend for the other people. That is how we can reach greater success heights. Thank you. బిఫోర్ ఐ మూవ్ ఆన్, ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, స్పెషాలిటీ క్లబ్ అంటే అందరూ మూసపోసినట్లు ఒక రకంగా ఉంటారని కాదు, ఒక విషయంలో మాత్రమే కామన్ గా ఉంటారు, మిగతా అన్నిట్లలో మామూలుగా వాళ్ళు కూడా వెరైటీ ఉంటారు. ఉదాహరణకు ఓన్లీ డాక్టర్స్ క్లబ్ ఉందనుకోండి, అందరూ డాక్టర్స్, కానీ వాళ్ళు ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఒక రకమైన డాక్టర్ ఉండొచ్చు, మరో రకమైన డాక్టర్ ఉండొచ్చు, బెంగాలీ మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు, తెలుగు మాట్లాడే. ఎనీవే, లాస్ట్ అండి ఫైనల్, మీరు ఇప్పుడున్న ప్రెసిడెంట్స్ కు ఈ డైవర్సిటీకి సంబంధించిన విషయంలో వాళ్ళ క్లబ్ మ్యాటర్స్ హ్యాండిల్ చేసుకోవటానికి ఏమైనా ఒక సెంటెన్స్ లో, 2 సెంటెన్స్లలో ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా? ఎవరైనా మొదలు పెట్టచ్చు, ఎవరు చేస్తే వాళ్ళు ఫస్ట్. ప్రమోద్. యా సార్, నా సజెషన్ ఏంటంటే, డూ యూ లైక్ టు గివ్ ఎనీ అడ్వైస్ టు ద క్లబ్ ప్రెసిడెంట్స్ విత్ రిగార్డ్ టు హ్యాండ్లింగ్ డైవర్సిటీ ఇన్ ద క్లబ్? యా ప్రమోద్. యా, టీమ్ బిల్డింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సార్. ఒక ఇప్పుడున్న లీడరు సక్సెస్ కావాలంటే ఫస్ట్ టీమ్ బిల్డింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. మన చేతి 5 వేళ్లలోనే డైవర్సిటీ ఉంది సార్. ఒకటి చిన్నగా ఉంటుంది, ఒకటి పెద్దగా ఉంటుంది. బట్ మనం తినాలి, ఏదైనా మంచిగా తృప్తిగా తినాలి అంటే 5 వేలు కలిస్తేనే మనము లోపలికి పెట్టుకోగలుగుతాం, తృప్తిగా తినగలుగుతాం. సో అట్ ద సేమ్ టైం మన ఆ లీడర్ అనేవాడు క్లబ్లో ఎంతమంది ఉండని, చిన్న పెద్ద ఉండని, విమెన్ మెంబర్స్ ఉండని, ఎటువంటి డైవర్సిటీ ఉన్నా ఆ క్లబ్ లీడరు కళ్ళు మూసుకొని కళ్ళతో కాకుండా మనసుతో కనుక చూసినట్టయితే ఎవ్రీవన్ ఈక్వల్ గా కనబడతారు. సో ఏదైనా ప్రోగ్రామ్ చేయాలన్నా, ఏ విధంగా అయినా సక్సెస్ కావడానికి చాలా చాలా ఆస్కారం ఉంటుంది సార్. ఇది నా సజెషన్ సార్. గుడ్. పద్మ, మీ చేశారు. ఇప్పుడు ప్రెసిడెంట్లకు ఎవరైనా సరే నాగరాజు గారు, ఎదుటి వాళ్ళను గౌరవించి, మనం వాళ్ళకి చెప్పే మాటలు రెస్పెక్ట్ ఇచ్చి, తలో ఒక రకం ఎవరైనా చెప్తారు, డైవర్సిటీ అన్న తర్వాత ఒకే రకం ఉండవు, వాళ్ళందరి మంచిని తీసుకుని ఈయన ఎగోయిజానికి పోకుండా ఒక పనిని మనం సేవ చేయడానికి వచ్చాం, ఆ సేవను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించి అదే ధోరణిలో వెళ్ళాల కామన్ గానే నేను చెప్తాను. గుడ్. జోజీ ఆర్ ఫ్రాన్సిస్, యు డిడ్ నాట్ రైజ్ యువర్ హ్యాండ్స్. Shall I? Yeah, please. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే,
వాళ్ళు ఒక రోల్ మోడల్ లాగా నిలబడాలి ఇన్ హ్యాండ్లింగ్ ఆల్ ది సిచ్యుయేషన్స్. నంబర్ 1, అందరినీ గుర్తించాలి. అందరిలో ఒక ప్రత్యేకమైన తలాంతులు ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి, కాబట్టి వాటిని వాడుకుంటా అందరికీ గుర్తింపు ఇవ్వాలి. అంతేకాకుండా మరి వ్యక్తిగత అభిప్రాయాలకు వాళ్ళు వెయిటేజ్ ఇవ్వాలండి. వెయిటేజ్ ఇచ్చుకునేసి వాళ్ళని మనము దగ్గరికి తెచ్చుకున్నట్లయితే తప్పకుండా ఇట్ విల్ బికమ్ మంచిగా వస్తుంది. అనుకూల వాతావరణము, తర్వాత సహనశీలత, టాలరెన్స్ అన్నది కూడా ఇన్కల్కేట్ చేసుకుంటే మన క్లబ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనతో ఏకీభవిస్తారు, లక్ష్య సాధనకు ముందుకు తీసుకెళ్ళిపోతారు తప్పకుండా. జోజీ? Yes, sir. The president should communicate with each and every person as convenient to him. But every program, again, briefing and debriefing should be conveyed to the members. And he should motivate the people to go for the training, especially the leadership, Right. so that the followers will be created. Without the followers, it is not possible to run a club or any organization. Right. And like our VV Lakshman sir said, to become a face of that organization, we should think of that aspect, and then use right terminology whenever they are addressing a gathering, whether in the closing or opening programs, so that the crowd will not be hesitant to attend again for the next meeting. Right. Okay. Thank you, Joji. So thank you, everybody. Thanks a lot. All 4 of you have done outstandingly well. You have given your ideas, you have given your thoughts. Everybody did a good job, and thank you for monitoring Most importantly, you have divulged some private secrets to us. Right? Anyway, it has been a very good discussion. I invite our guest and also our judge and past district governor, Lion Dr. Sharma Garu, to please give his views, his comments, his suggestions, and also finally the judgment. Dr. Garu. Good evening, everybody. Am I audible, sir? Good evening. Yes, please. Yes, sir, of course. Okay. At the outset, let me thank the district governor, vice district governor, and my good friend Nagaraju for giving me a wonderful opportunity to listen to a wonderful program, to participate in a wonderful program today evening. And I'm very happy to share with you that all the panelists have done extremely well. I congratulate all the 4 panelists. But naturally, you have to make a small difference. Manner, matter, mannerism. How you present, how you understand, how you explain. And our moderator, Nagaraj Garu, has wonderfully dealt the subject of diversity and examined and rightly said by all the participants. Our Lions Club is a wonderful example of diversity. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. నలుగురు కలిసి సమాజ సేవ చేయడానికి మనం ఎంతో బాగా కృషి చేస్తున్నాం. ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా చక్కగా పార్టిసిపెంట్స్ అందరూ బాగా చెప్పారు. సో అలాగే మరి లక్ష్మీనారాయణ గారు ఇవాళ ఒక చక్కటి మెసేజ్ మాకు ఇంతకుముందు ఫ్యూ డేస్ లాస్ట్ వీక్ అనుకుంటాను మా మల్టిపుల్కి ఇన్వైట్ చేసి లీడర్షిప్ ఇన్ క్రైసిస్ గురించి చెప్పారు. వండర్ఫుల్గా చెప్పారు. క్రైసిస్ ఎక్కడొస్తుంది లీడర్షిప్లో అని మాకు డీల్ చేశారు. ఇవాళ లీడర్ కావాల్సిన క్వాలిటీస్ అన్ని చాలా బాగా చెప్పారు. అలాగే ఇక్కడ ఈ డైవర్సిటీ గురించి చాలా చకమక పెట్టారు నాగరాజు గారు, ప్యానలిస్ట్ అందరినీ కూడా చాలా చకమక పెట్టారు. ఐ అండర్స్టాండ్. అంటే ఒకే ప్రశ్న ఇండైరెక్ట్ గా అటు ఇటు ఇటు అటు అటు ఇటు మార్చి, దట్ ఈజ్ నాగరాజు. ఎందుకంటే ఐ నో నాగరాజు సిన్స్ మెనీ ఇయర్స్, ఏ వండర్ఫుల్ ట్రైనర్, ఎ కమిటెడ్ లయన్. సో ఇన్ సమ్మరీ అందరూ బాగా చెప్పారు. న్యాచురల్ ఏజ్ డిఫరెన్స్ ఉంది, జనరేషన్ గ్యాప్ కనిపిస్తుంది. సో చిన్న మైనర్ తేడాలు అంతే, చిన్న మైనర్ తేడాలు. సో ఓవరాల్గా చెప్పాలంటే ప్రమోద్ ఈజ్ ది బెస్ట్ పార్టిసిపెంట్. కంగ్రాచులేషన్స్ ప్రమోద్. న్యాచురల్గా ఒక యంగ్స్టర్గా మంచి కాన్సెప్ట్ తోటి
మంచి ఎక్స్ప్లెనేషన్ చెప్పి బాగా ప్రజెంట్ చేశారు. కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజ్ గారు. దిస్ ఈజ్ మై కామెంట్. థ్యాంక్ యూ. ప్రమోద్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీతోటి ప్యానెల్లో కూర్చున్నాం ఈ ఏజ్లో కూడా. గ్రేట్. పోస్ట్ గ్రాడ్యుయేట్ తో కూర్చున్నాం మనం. పోస్ట్ గ్రాడ్యుయేట్ తో జనరేషన్ గ్యాప్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. You have done good job. I agree. థ్యాంక్ యూ సార్. Thank you. Moving on from here, first of all, I would like to thank Dr. Sharma Garu for coming here despite his ill health, and he's actually recuperating at home after being discharged from the hospital. So I must thank him profusely for accepting my request and